మహాలక్ష్మి సాధన అబండెన్స్ అమావాస్య ధ్యానానికి విచ్చేసిన ఆత్మబంధువులకు హృదయపూర్వక నమస్కారాలు. సో మనం ఇది 3వ రోజు మహాలక్ష్మి సాధన చేస్తున్నాం. ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. మనం కొత్తగా ఏం చేయట్లేదు కదా, ప్రత్యేకంగా చేసేది అదే కదా. ఇంకా ప్రత్యేకమైన మహాలక్ష్మి సాధన అంటే ఏంటి? అదేదో చేస్తారేమో ఏమైనా ఎప్పుడైనా అనే ఆలోచన, అనుమానం చాలామందికి వస్తుంది. మొట్టమొదట నాకు కూడా అలాగే ఉండేది. అదేం ప్రత్యేకంగా ఏం లేదు కదా. ఇక్కడ ఏదైనా ఏ ఆహారమైనా నోట్లో పెట్టుకోవాల్సిందే. నోట్లో పెట్టుకున్న తర్వాత అదే జీర్ణ వ్యవస్థ, అదే ప్యాంక్రియాస్, అదే లివరు, అదే కిడ్నీలు, అంటే మన శరీర భాగాలు అవే. కానీ అది ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క దగ్గరికి వెళ్తుంది. సో ఆ పదార్థాన్ని బట్టి అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. ఆ పదార్థ స్వభావం, లక్షణాలను బట్టి అది ఏ భాగానికి వెళ్ళి ఏ విధంగా, మనం ట్యాబ్లెట్ ఒకటే కానీ ఏ రోగానికి ఏ మందు వేయాలో ఆ ట్యాబ్లెట్లో ఉంటుంది. ట్యాబ్లెట్ చూడడానికి ఒకలాగే ఉంటుంది, ఏ ట్యాబ్లెట్ అయినా. అది కాలు నొప్పికైనా అదే ట్యాబ్లెట్, అదే అంటే ట్యాబ్లెట్ ఆకారం ఒకటే. కానీ తలనొప్పికైనా కాలు నొప్పి అయినా ఏదైనా ట్యాబ్లెట్ ఆకారం అదే. అలాగే అన్నిటికీ మందు ధ్యానమే, కానీ అందులో కంటెంట్ వేరే ఉంది, మన ఆలోచన విధానం వేరే. అన్నిటికీ ప్రధానమైంది మనస్సు. ఆ మనస్సు, ఆ భావన. ఇప్పుడు కరెంట్ ఒకటే, దాని ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ పనిచేస్తుంది, లైట్ వెలుగుతుంది, ఫ్రిడ్జ్, ఇలా అనేక పనిముట్లు ఉపయోగపడుతున్నాయి. కానీ ఒకటే కరెంటు. అలాగే ధ్యానం ఒకటే. ఆ ధ్యానాన్ని మనం ఎలా మళ్లించుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ధ్యానానికి మూలం ఏంటి అనేదే మనం ఇక్కడ తెలుసుకుంటాం. సో దేంతో అంటే మన భావనతో మనం ఎక్కడ దేనికి కనెక్షన్ ఇవ్వాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, మన జీవితంలో ధ్యానాన్ని ఏ విధంగా మనం మళ్లించుకోవాలి అనేదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. కేవలం కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ధ్యానం చేస్తున్నాం అయిపోయింది అనుకుంటే కాదు. సో ఇక్కడ మన ఆలోచనలు బయటికి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు, ఆ బయట అనేక విధాలుగా అది వెళ్తుంది. సో ఎటెటో వెళ్తుంది అది. కానీ అదే మనసు, ఆ మనసు అనేది ఒక ఆలోచన అనేది ఒక ఉత్సాహం, ఒక అగ్ని, ఆ మనసు, దాన్ని ఏం చేయాలి, మనం లోపలికి మళ్ళించాలి. అదే మనసు లోపలికి మళ్ళించినప్పుడు మన యొక్క జీవాత్మతో కనెక్ట్ అయ్యి, అంటే మన మనసు శ్వాసతో కలిసి, ఆ శ్వాస మన ఆలోచన మన ఆత్మతో మమేకమై, ఆత్మ ద్వారా, బుద్ధి ద్వారా ప్రకటితమై మనకు అనేక విషయాల్లో మనకు అది ఒక పటిష్టమైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది. అంటే బుద్ధి అనేది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచన, ఒక ఏక ఆలోచన. అంటే 10 రకాల ఆలోచనలు ఏక ఆలోచనలోకి తీసుకురావడమే ఈ ధ్యానం యొక్క ఉద్దేశం. అది ఎలా మనం మళ్లించాలి అనేదే మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో మనం భౌతికంగా చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కోటి పూజ సమస్తోత్రం, కోటి స్తోత్రం సమజపం, కోటి జపం సమధ్యానం, ధ్యాన కోటి సమోలయ అన్నారు. ఇక్కడ పూజలు, జపాలు, స్తోత్రాలు, వాటిల్లో ఎంతవరకు అర్థం, పరమార్థం ఉన్నాయి, వాటి వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది వాస్తవమైనప్పటికీ, ఇక్కడ కాలానుగుణంగా దేశకాలమాన పరిస్థితులను బట్టి అవన్నీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడు ధ్యానం అనేది హైయెస్ట్ స్టేట్. ఒక త్రేతాయుగంలో ఉన్నప్పుడు 3వ డైమెన్షన్, అంటే అక్కడ థర్డ్ రూట్ రేస్, అంటే 3వ మూల
జీవులు, అంటే థర్డ్ డైమెన్షన్ పీపుల్. అక్కడ ఎప్పుడు మహాభారత రామాయణ కాలంలో, త్రేతాయుగంలో మూడవ జాతి, అంతకుముందు జంతు స్థితిలో ఉన్న మనుషులు, అంటే 1, 2, 3 డైమెన్షన్లో మనుషుల్ని తయారు చేశారు, కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో తయారవ్వలేదు. ఎప్పుడు తయారయ్యారు అంటే రామాయణ కాలం వచ్చేటప్పటికల్లా మనుషులుగా తయారయ్యారు. సో మానవ శరీరం కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయినప్పుడు ఆ స్థాయిలో ఒకే గురువు ఉపయోగపడేవాడు, ఒక గురువు ఉండేవాడు. అక్కడ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ పాస్ అయిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు ఏమయ్యారు, 4వ తరగతికి, అంటే 4th డైమెన్షన్, 4th రూట్ రేస్. అది మహాభారత సమయంలో, మహాభారత కాలంలో 4th రూట్ రేస్ జీవులు, జాతులు వచ్చారు. అక్కడ 3వ తరగతిలో, అంటే అక్కడ 3వ డైమెన్షన్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ చదివారు, ఆ యుగంలో చదివిన వాళ్ళందరూ కూడా మళ్ళీ 4వ దీనికి వచ్చారు, మహాభారతం సమయంలో వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ 4వ తరగతిలో ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ 4వ తరగతి క్లాసులోనే ఉన్నట్లయితే వాళ్ళు లీడర్లుగా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నీ చదివే ఉంటారు. సో ఎందుకంటే వాళ్ళు సిలబస్ పూర్తి అయిపోయింది కానీ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు సిలబస్ ఆల్రెడీ అంతకుముందు ఉంది కానీ ఫెయిల్ అయ్యారు ఏదో కారణం వల్ల. అలాగే ఇక్కడ మనము అదే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే అక్కడ రామాయణ కాలంలో 3వ రేస్, 3వ మూలజాతి మనుషులు 4వ మూలజాతి మనుషులతో కలిశారు. వాళ్ళు వీళ్ళు మమేకమయ్యారు. ఆ తర్వాత 4 నుంచి 5, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నది 5. సో ఈ 1, 3, 4, 5లో పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, చదివిన వాళ్ళు ఉన్నారు, చదవని వాళ్ళు ఉన్నారు, మొద్దులు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇది సోలార్ సిస్టమ్ అనే బుక్లో ఉంది. అది అందుకని మనము స్వాధ్యాయం చేయాలి, అనేక రకాల పుస్తకాలు చదవాలి. అది చదివితే ఇంకా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనము అది లోతులోకి వెళ్లకుండా ఇప్పుడు అనేక రకాలైన వాళ్ళు ఉన్నారు, మన పక్కనే ఉన్నారు, మనతో ఉన్నారు. సో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు మనము ఇది జడ్జిమెంట్ టైం అంటారు. ఇప్పుడు యుగ మార్పిడి సమయం, జడ్జిమెంట్ సమయం. ఈ సమయంలో మనకు 5 భాగాల్లో 3 వంతుల వరకు కంప్లీట్ అయిపోయి వెళ్తారు, 2 భాగాల వరకు ఇక్కడే ఉంటారు. సో ఆ 3 భాగాల్లోకి మనం ఎవరు వెళ్ళాలి ఏంటి అనేది ఇప్పుడు జరుగుతున్నది. సో ఈ టైంలో అనేక రకాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. మనం ఒకే గురువుని పట్టుకుంటాం, ఒకళ్ళ దగ్గరే నేర్చుకుంటామంటే కుదరదు. ఎందుకంటే మనం అన్ని రకాల వాళ్ళతో, అన్ని రకాల పరిస్థితుల్లో మనం వచ్చాం. ఇప్పుడు అందుకనే పత్రికలు ఏం చెప్తారంటే ఈ గురువే నా గురువు, ఇక్కడికే నేను నేర్చుకుంటా అని మనం చెబితే కుదరదు. అందరి దగ్గరికి వెళ్ళాలి. ఒక తేనెటీగ ఎలాగైతే అన్ని పుష్పాల్లో అన్ని మకరందాలు తీసుకొని ఎలాగైతే అది తేనెని గ్రహిస్తుందో అలాగే మనం అందరి దగ్గరికి వెళ్ళాలి. అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అనేది ఏంటి అంటే ఇదొక ప్రవాహం. ఈ ప్రవాహంలో మనం అందరి దగ్గరికి వెళ్ళాలి, అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే ఎక్కడ మిస్ అయిపోయిందో, మనం గతంలో ఎక్కడైతే మనం వదిలేసామో కొన్ని సిలబస్లు, ఆ సిలబస్లు మనం ఇప్పుడు నేర్చుకోవాల్సి వస్తుంది. సో నేర్చుకున్న వాటిని మళ్ళీ మనకు అర్థమవుతుంది, మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదనేది మనకు తెలుసు. ఇప్పుడు 10వ తరగతి పిల్లవాడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒకవేళ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, గుండెకి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పుడు ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. ఎముకలకు సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకేదో షుగర్ పేషెంట్ డాక్టర్ దగ్గరకో, లేకపోతే ఇంకేదో ఎంట్రాలజిస్ట్ దగ్గరకో, ఇంకో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడు. అంటే అతను చదివింది 10వ తరగతే కానీ ఎవరి దగ్గరికి వెళ్తే ఉపయోగం ఉందనేది అర్థమవుతుంది. ఇక్కడ డాల్టన్ అనే వ్యక్తి ఆయన చదివింది 5వ తరగతే, కానీ ఆయన ఇప్పుడు ఈ రోజున ఆయన కనిపెట్టినటువంటి విషయాలన్నీ కూడా మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో, కంప్యూటర్ ఇంజనీరింగ్లో అన్ని చోట్ల కూడా మనం నేర్చుకుంటా ఉన్నాం. సో అంటే ఆయన చదివింది 5వ తరగతే, మరి కానీ ఈ విషయాలన్నీ ఎలా కనిపెట్టాడు ఆయన అంటే ఇక్కడ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టాడు. ఆయన జీవితంలో 3 నెలలే ఆయన స్కూల్కి వెళ్ళాడు. అంటే మరి అది ఎలా కనిపెట్టాడు? ఈరోజు ఆయన కనిపెట్టినటువంటి బల్బునే మనం ఈరోజు వాడుతూ ఉన్నాం. సో
అంటే ఇక్కడ వాళ్ళు సిద్ధాంతాలని ఎలా కనిపెట్టగలిగారు? కాబట్టి మనం ఈ రోజున స్పిరిచువాలిటీలో ఎల్కేజీలో ఉన్నామా, మనం ఇప్పుడే కదా మొదలుపెట్టింది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో మనము ఎన్నో జన్మల్లో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఏది నేర్చుకోవాలి అనేది మనకు అర్థమవుతుంది. కానీ మనం ఇక్కడికి అన్నీ మనం గజిబిజి గందరగోళం లేకుండా ఏదైనా పట్టుకుంటే కొంతకాలం మనం ప్రయాణం చేసి నేర్చుకొని, ఇక్కడ నేర్చుకోవడానికి మన మైండ్ని ఫస్ట్ జీరో చేయాలి. సో జీరో చేయాలంటే ధ్యానం అనేది అన్నిటికీ మూలం. సో ధ్యానం చేసిన తర్వాత మనం లోపల మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి మనం నేర్చుకోవాలి అనే అనేక విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. సో కాబట్టి ఈ రోజున ఇంతమంది గురువులు మనకు ఉండడం జరుగుతూ ఉంది. ఇక్కడ 4 జాతులు, అంటే 3వ జాతి, 4వ జాతి, 5వ జాతి కాకుండా వీళ్ళందరూ 6వ జాతికి వెళ్ళాలి. సో ఇంకా వీళ్ళందరికీ నేర్పించడానికి అప్పటి నుంచి కూడా గురువులు ఉన్నారు. అంటే అక్కడ రాముడి కాలంలో గురువులు వశిష్ఠుడు, మరి వేదవ్యాసుడు, అప్పుడు వశిష్ఠుడు, తర్వాత ఆయన పేరేంటి, విశ్వామిత్రుడు. సో అంతకంటే ముందు యాజ్ఞవల్కుడు లాంటి ఎంతోమంది మహానుభావులు, మరి ఋషులు, బ్రహ్మర్షులు ఆ రోజుల్లోనే ఉన్నారు. అంటే నేర్పించడానికి ఆ రోజు గురువులు ఉన్నారు. ఆ తర్వాత కాలంలో ద్రోణాచార్యుడు, ఇంకా పరశురాముడు, ఇలాంటి వాళ్ళు కూడా గురువులుగా మహాభారత సమయంలో ఉన్నారు. ఇంకా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో పేర్లు మారి ఉండొచ్చు, కానీ ఈ కలియుగంలో షిరిడి సాయిబాబా కానీ, సత్యసాయిబాబా కానీ, రామకృష్ణ పరమహంస కానీ, శ్రీరామశర్మ, ఆచార్య శ్రీరామశర్మ కానీ, రమణ మహర్షి కానీ, ఇట్లాంటి అనేక మంది గురువులు వచ్చారు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనం చూసినట్టయితే కొన్ని లక్షల మంది ఈ రోజున వాళ్ళు ఏమి పెద్దగా చదివి ఉండరు, వాళ్ళు సామాన్యులుగానే ఉంటారు, గృహిణులుగా ఉంటారు. వాళ్ళు అద్భుతంగా మరి వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. సో అంటే అందుకే పత్రికారు అందరినీ గురువులుగానే సంబోధిస్తారు, మై డియర్ మాస్టర్స్ అంటారు. అలా మనలో గత జన్మల్లో మనం నేర్చుకున్నటువంటి జ్ఞానం అనేది ఉంది. ధ్యానం చేసినప్పుడు అదంతా కూడా బయటకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఈ మహాలక్ష్మి సాధన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మహాలక్ష్మి సాధన అంటే ఏంటి? మనము సంపద. మహాలక్ష్మి అంటే డబ్బు కాదు, ఇది వనరులు, సంపద. ఆ సంపద అనేది అనంతంగా విశ్వంలో ఉంది. సో విశ్వంలో అనంతంగా ఉంది, దాన్ని మనం ఉపయోగించాలి. సో అది ప్రపంచానికి ఉపయోగపడేటట్లుగా మనం చేయాలి. అది లక్ష్మి అంటే మనం తెలుసుకున్నాం, ఒక ఇంటికి పరిమితమైంది, ఒక కుటుంబానికి పరిమితమైంది. మహాలక్ష్మి అంటే ప్రపంచానికి పరిమితమైంది. మనం ప్రపంచం గురించి ఆలోచించాలి, మనం విశ్వ కళ్యాణం గురించి మనం ఆలోచించాలి. విశ్వమంతా అందరూ బాగుండాలి అనే ఒక లక్ష్యంతో ఇది సామూహికంగా మనం చేసేటువంటి కార్యక్రమం. ఇది ఒక యజ్ఞం. యజ్ఞం అనేది ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఎలా చేయాలి? ఫస్ట్ మనం మన శరీరాన్ని, ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఆ యజ్ఞగుండము, ఎలాగైతే మనం పంచభూతాలన్నిటిని కూడా ఒకచోట సింబాలిక్గా మనం ఏదైతే ఆ గుండం ఏర్పాటు చేసి పృథ్వీ, మరి జలము, అగ్ని, వాయువు, ఆకాశము, వీటన్నిటిని మనము ప్రార్థన చేస్తున్నాం. అంటే అవన్నీ ఉన్నాయి ప్రకృతిలో, వాటి యొక్క రహస్యాలు ఉన్నాయి. అవే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఆ రహస్యాలు, ఆ పంచభూతాలతో నిర్మితమైనటువంటి ఆ యొక్క తత్వాలతో నిర్మితమైనటువంటి ఆ యజ్ఞగుండం ఏదైతే ఉందో మన శరీరమే ఒక సమిధిగా తీసుకొని మన శరీరంలో ఇది కూడా పంచభూతాలతో నిర్మితమైంది. ఈ నిర్మితమైనటువంటి ఈ శరీరంతో మనం యజ్ఞం చేస్తున్నాం. సామూహికంగా మనం కూర్చొని ఏం చేస్తున్నాం? ధ్యానం అంటే అగ్నిని జనరేట్ చేస్తున్నాం. ధ్యానములో ఏం జరుగుతుంది? ఇక్కడ ఇది చంద్రనాడి, ఇది సూర్యనాడి. అంటే ఎడమ కన్ను, కుడి కన్ను, ఎడమ ముక్కు, కుడి ముక్కు. సో ఈ రెండు ఏకమైనప్పుడు, ఒకటిగా అయినప్పుడు ఇక్కడ అగ్ని, విశ్వశక్తి, ప్రాణశక్తి అనేది బ్రహ్మరంధ్రము గుండా లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ అగ్ని జనరేట్ అవుతుంది. ఈ జీవశక్తి, ప్రాణశక్తి ఒకటిగా తయారై మరి అక్కడ ఒక అగ్ని యజ్ఞము, ఇది యజ్ఞగుండం అన్నమాట. ఈ యజ్ఞగుండము అనేక యజ్ఞగుండములతో, అంటే అనేక మందితో మనం కలిసి మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన సంకల్పం ఏదైతే ఉందో విశ్వ కళ్యాణం కోసం, ఈ పరిపాలనా శక్తి అనేది భూమి మీదకి రావాలి. ఈ యొక్క మహాలక్ష్మి సంపద అనేది, వనరులు అనేవి మనకు అందించబడాలి. సరైనటువంటి విజ్ఞానం అనేది ప్రపంచానికి అందించబడాలి.
సో ఈ ప్రపంచాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించాలి. ఇది కేవలం స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంతో కాకుండా మనం నిన్న నేర్చుకున్నాం. ఏంటది? మొట్టమొదటిది సౌండ్ టెక్నాలజీ, మంత్ర విజ్ఞానం, తర్వాత యావకేషన్ అండ్ ఇన్వొకేషన్ అండ్ యావకేషన్ అంటే ప్రార్థనా ప్రతిస్పందన, మరి సర్వీస్ టెక్నాలజీ అంటే సేవా శాస్త్రం, సేవా విజ్ఞానం, తర్వాత మరి నాలుగవది అంతరాత్మతో అంతఃకరణ. సో అంతఃకరణ విజ్ఞానం. కాబట్టి ఈ నాలుగుని అర్థం చేసుకొని మనం ధ్యానం, అంతఃకరణ అంటే ధ్యానమే, ధ్యానం ద్వారా అదే ధ్యానమే మరి మహాలక్ష్మి సాధన. ధ్యానం ద్వారా మనం సామూహికంగా మనం ఏం చేస్తున్నాము, ఈ భౌతికమైనటువంటి మన కోసం మనం కేవలం ఈ రోజున భారతదేశంలో ఉండాలా, ఆంధ్రప్రదేశ్లో ఉండాలా, తెలంగాణలో ఉండాలా కాదు, ప్రపంచం అంతటా ఒకటిగా ఉండాలి. ఆ ప్రపంచం అంతా కూడా ఒకే పరిపాలనా భాగంలోకి రావాలి. అది అవుతుందా, సాధ్యమవుతుందా అంటే ఇప్పటికి మనకు ఎన్నో సాధ్యమైనవి. చూడండి, ఈ రోజున మనం ఎక్కడెక్కడో కూర్చొని మరి వీడియో కాల్లో మనం మాట్లాడుతున్నాం. మరి మనిషి ఫస్ట్ పైకి ఎగరలేడు, సాధ్యం కాదన్నారు, అది సాధ్యమైంది. ప్రపంచం అంతా ఒకటవుతుందా అంటే ఒకటి అవుతుంది. ఒకటి అవుతుందా కాదు, అవుతుంది అని మనం నమ్మాలి. మన మనిషి నమ్మినప్పుడే జరుగుతుంది. మన విశ్వాసం, మనకి ఏది కావాలంటే అది మనం సాధించుకోవచ్చు. కాబట్టి మనం అందరం ఒకటిగా ఏ ఆలోచన చేస్తామో అది జరుగుతుంది. పత్రికారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్. నేనేం చేస్తున్నా, కేవలం చెప్తా ఉన్నా అందరికీ ధ్యాన జగత్ అవ్వాలి. నేనేం చేయట్లేదు, చెప్తున్నా ధ్యాన జగత్ అవ్వాలి. అందరం కూర్చుంటున్నాం, ధ్యానం చేస్తున్నాం. పిరమిడ్ జగత్ అవ్వాలి, అందరం కూర్చున్నాం, ధ్యానం చేస్తున్నాం. శాకార జగత్ అవ్వాలి, ఇది చెప్పుకుంటా వెళ్దాం అంతే. చెప్పుకుంటా వెళ్ళినప్పుడు అదే జరుగుతుంది. సో మన మనస, వాచ, కర్మణ ఏదైతే మనం చేస్తామో అది జరిగి తీరుతుంది. మనసులో మన ఆలోచన ఏదైతే ఉందో, యద్భావం తద్భవతి, మన ఆలోచన అది జరిగి తీరుతుంది. అదే మన మాట, యద్వాక్యం తత్ఫలం. మన ఆలోచన కంటే మన మాట 1000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. మన మాట కంటే మన రాత ఇంకా 1000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. కాబట్టి యద్వాక్యం తత్ఫలం, యద్భావం తద్భవతి, యద్వాక్యం తత్ఫలం. యద్వాక్ మనం నోటితో అనింది, మన చేతితో రాసింది, అంటే చేతిరాత అనేది నుదుటి మీద గీత. కాబట్టి ఎన్నో పాంప్లెట్లు పంచిపెట్టాం మనం. సో ఆ పాంప్లెట్ ద్వారా ధ్యాన జగత్ కావాలి, శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి. ఇలాంటి ఆలోచనలని మనం ప్రపంచవ్యాప్తంగా మనం ప్రచారం చేస్తున్నాం. దాని ద్వారా అది అవుతుంది. అలాగే సంపదలు, ఈ అమావాస్య ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే వనరులు, సంపదలు ఈ భూమి మీద విస్తారంగా రావాలి. ఇలా మనం ఎప్పుడైతే సంకల్పంతో 3 సంవత్సరాల పాటు చేశామో, మొత్తం అమెరికాలో ఉండే డబ్బు కంటే 10 రెట్లు డబ్బు అక్కడ ఉంటుంది. ఆ ప్రాంతంలో, ఆ యొక్క ప్రదేశంలో ఎవరైతే చేస్తుంటారో అక్కడ అది ఉంటుంది అని మనకు శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి మరి మనకు ఈ పూర్వకాలం అవన్నీ చేశారు. అప్పుడు కేవలం యజ్ఞం ద్వారా, హోమం ద్వారా అవి సాధించారు. మనం హోమం కంటే కోటాను ఎక్కువ రెట్లు మనం ఈ రోజున ధ్యానం చేస్తున్నాం. ఈ యజ్ఞం అనేది ఇక్కడ కేవలం మన కోసం కాదు, మన స్వార్థం. వాళ్ళు రాజులు కేవలం వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. అలాగే శ్రీరామచంద్రుడు దాన్ని ఏమంటారు, అశ్వమేధ యాగం చేశాడు. అలాగే మరి వాళ్ళు పాండవులు రాజసూయ యాగం చేశారు. అలా అనేక మంది అలా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజ్యం కోసం చేశారు. కానీ మనం ఏం చేస్తున్నాం, విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నాం. ఈ ప్రపంచం అంతా సంపద అనేది రావాలి, విశ్వమంతా. ఇక్కడ చూడండి, జర్మనీలో పాలు సముద్రంలో పారబోస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అదే గనక అందరికీ పంచిపెట్టారనుకోండి, దాని వాల్యూ తగ్గించినట్టు అవుతుందని. మరి అమెరికాలో గోధుమలు మొత్తం సముద్రం పాలు చేస్తున్నారు. ఎందుకంటే దాని విలువ తగ్గిపోతుందని. ఎప్పుడైతే దాని విలువ మరి అది ఊరికనే ఫ్రీగా ఇచ్చేస్తే దాని విలువ పడిపోద్ది. వాల్యూ పడిపోకుండా ఉండాలంటే వేస్ట్ అయితే పాడేస్తున్నారు.
ఇప్పుడు అక్కడ చూడండి, చాలామంది రైతులు టమాటా విలువ తగ్గిపోయిందని రోడ్ల మీద పడేస్తున్నారు. చాలామంది అంటే ఊరికనే ఇవ్వచ్చు కదా, ఫ్రీగా ఇవ్వరు. రోడ్ల మీద పడేయడం, దిబ్బలో పడేయడం, కాల్ చేయడం, చికాకు చేయడం. అంటే ఇక్కడ మనం వేరే వాళ్ళకి ఇవ్వాలి అనే హృదయం లేదు. ఆ హృదయాన్ని మనం ఉత్పత్తి చేయాలి. అంటే సంపదలు అనేవి విరివిగా ఉండాలి. కేవలం డబ్బుతో ముడిపడి ఉంది మన జీవితాలన్నీ. సో డబ్బు అనేది ఎందుకు పనికిరాదు. ఈరోజు చూడండి, కరోనా ప్రపంచవ్యాప్తంగా మరి వ్యాప్తి చెంది ఎంత డబ్బులు పెట్టినా కానీ బతికే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు ఈ రోజున ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నా సరే ఈ రోజున ప్రాణం అనేది ఒక క్షణాల్లో పోతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ప్రపంచం. కాబట్టి ఇంకా దీన్ని కూడా వ్యాపారం చేస్తున్నారు. మాకు వ్యాక్సిన్ వచ్చేసింది, వ్యాక్సిన్ వస్తుంది, ఇదిగో వస్తుంది, అదిగో వస్తుంది అని చెప్పేసి ఇంకా దానిపైన వ్యాపారాలు చేస్తున్నారు. సో కాబట్టి ఇట్లాంటి విషపూరితమైనటువంటి ప్రచారాలు మానుకొని ఈ ప్రపంచం అంతా మారాలి. అంటే మనం ఎప్పుడైతే ఆ వైపుగా మనం సంకల్పం చేసి ధ్యానం చేస్తామో అది జరిగి తీరుతుంది. అది అలాంటి ప్రపంచం రావడం కోసమే మరి గత 30 ఏళ్ళుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మరి విస్తారంగా ధ్యాన యజ్ఞాలు చేస్తుంది, ఎన్నో పిరమిడ్లను నిర్మాణం చేస్తుంది, ఎన్నో కార్యక్రమాలు. ఒక పిరమిడ్ అనేది 10,000 మందితో సమానం. 10,000 మంది ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుందో ఒక పిరమిడ్ కడితే అంత శక్తి వస్తుంది. పిరమిడ్లో అంత ఎనర్జీ ఉంది. కాబట్టి పిరమిడ్ని మనం ఆషామాషిగా తీసుకోకూడదు. ఆ పిరమిడ్లే ఈరోజు దేవాలయాలన్నీ కూడా వ్యాపార ఆలయాలుగా మారిపోయినాయి. కాబట్టి పిరమిడ్లు అనేవి ఒక సేవా కేంద్రాలుగా, ధ్యాన కేంద్రాలుగా వెలుసిల్లుతున్నాయి. కాబట్టి పత్రిగారు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ని శాస్త్రీయ దృక్పథంతో తీసుకెళ్తున్నారు. కాబట్టి పిరమిడ్ సొసైటీలో మనం అందరం కూడా శాస్త్రీయంగా ఇక్కడ సైంటిఫిక్ టెంపరమెంట్. కలకత్తాలో ఒక రిపోర్టర్ వచ్చి స్వామీజీ మీరు మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పేసి అడిగాడు పత్రిగారిని. అప్పుడు పత్రిగారు ఏం చెప్పారంటే, నా దగ్గర ఆశీస్సులు ఏం లేవు, అదే మన దేశానికి పట్టిన దౌర్భాగ్యం. ఒక రిపోర్టర్తో మాట్లాడే విధానం చూడండి పత్రిగారు. ఈ భారతదేశానికి దౌర్భాగ్యం పట్టింది. ఇలా స్వామీజీలను తయారు చేసాం మనమంతా. ఏ స్వామీజీ ఎవరి దగ్గర ఏ ఆశీస్సులు లేవు. మన శక్తిని మనమంతా హమ్ ఏక్ భగవాన్ హై, ఆప్ ఏక్ భగవాన్ హై. నేను దేవుడినే, మీరు దేవుడే. మీకు నేను ఆశీర్వాదం చేయటం ఏంటి? మీరు కూడా దేవుడే. కాబట్టి ఎవరి ఆశీర్వాదం ఎవరికి పనిచేయదు. మీ యొక్క శక్తి మీరు తెలుసుకోవాలి. మీ శక్తిని ప్రపంచానికి అందించాలి. మనం ప్రపంచానికి ఈ విధంగా సహాయం అందించాలి. అరే బాబు, నువ్వు కూడా దేవుడివే, నీ దగ్గర కూడా శక్తి ఉంది. నువ్వు బికారివాడివి కాదు, నువ్వు అడుక్కునేవాడివి కాదు, బిచ్చగాడివి కాదు. నువ్వు నీ శక్తిని సంపాదించు కేవలం ధ్యానం ద్వారా. ధ్యానం అనేది అంత అద్భుతమైనది. కాబట్టి ఎంతోమంది మహానుభావులు మరి షిరిడి సాయిబాబా ఏం చెప్పాడు? నిష్ఠ సబూరి. సో నువ్వు శ్రద్ధ వహించు. పగలురే ఈ ధ్యానం పరమాత్మునితో లీనం. షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్తే ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు. నీ గురువు ఎవరు అని ఆయన నిర్దేశిస్తాడు. అలా నా జీవితంలో జరిగింది. షిరిడి సాయిబాబాతో ప్రారంభించినటువంటి నా ఆధ్యాత్మిక జీవితం మరి ఈ రోజున పిరమిడ్ సొసైటీ దాకా వచ్చాను నేను. సో పిరమిడ్ సొసైటీలో మనము ఎవరిని పూజించట్లేదు, ఎవరో ఒకళ్ళు గురువుగా మనం భావించట్లేదు. పత్రిగారు మనకు మిత్రుడిగా, మనకు మార్గదర్శకుడిగా మనల్ని నడిపిస్తున్నారు. సో అందరూ ప్రపంచంలో ఎంతో జ్ఞానం, ఎంతో మంది దగ్గర ఉన్నటువంటి ఈ అనుభవాల్ని మనం ఒకచోటికి తీసుకొచ్చారు. సో ఇంత అద్భుతమైనటువంటి అవకాశం మనందరికీ, మన అదృష్టం అది. కాబట్టి ప్రపంచాన్ని మొత్తం కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ మార్గంలోకి రావాలి అనే మరి పత్రిగారు ఈ మూమెంట్ని, మరి ఈ మూమెంట్లో ఉన్న ప్రతి లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆలోచన, ఆశయం అదే. కాబట్టి మనము ఈ కార్యక్రమం ద్వారా మనము సంపదను సృష్టిస్తున్నాం. కేవలం మన ఆలోచన చూడండి, తద్భావం తద్భవతి, సంపద సృష్టించబడాలి అనే ఒక సంకల్పంతో మనం ధ్యానం చేస్తే అదే జరుగుతుంది. మనకు వనరులు కావాలి, వనరులు విస్తారంగా రావాలి. సో వనరులు ప్రపంచానికి ఉపయోగపడాలి. కాబట్టి ఏది కావాలో అది రావాలి. సో భౌతికంగా మనము ఈ పౌర్ణమి, ఈ అమావాస్య ధ్యానం మనం చేసేది ఏంటంటే, భౌతిక ప్రపంచంలో మనకి కావలసినటువంటి వనరులు విస్తారంగా, విరివిగా ప్రపంచంలో అందరికీ అందించబడాలి అనేదే మన సంకల్పం. సో మరి చూడండి, ఈ రోజున కేవలం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో తెలంగాణ ప్రభుత్వం రాకముందు లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజున
మైనస్లోకి వెళ్ళిపోయింది. కేవలం స్వార్థం. కాబట్టి దానివల్ల ఏమీ జరగదు. చూడండి మీరు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి. కాబట్టి ఆ డబ్బులు ఎందుకు పనికిరావు. సో మనకు వేల రూపాయలు నోట్లు, 1000 రూపాయలు 500 నోట్లు మనం పెట్టేసుకున్నాం. అవి మొత్తం ఒక్క రాత్రికి రాత్రి క్లోజ్. ఈ రోజున ఆ డబ్బులంతా ఏం చేస్తాం? చాలామంది కాల్చేశారు, పారేశారు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో కూడా ఉంటాయి. ఈ డబ్బు అనేది ఉండదు. డబ్బు మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. సో ఈ భూములు అనేవి ఈరోజు చూడండి చాలా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఉండడానికి ఇల్లు. సో ఈ భూమి అంతా కూడా మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ చేతులకు వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే దున్నేవాడిదే భూమి. ఇక్కడ నీ కోసం నా కోసం కాదు, ప్రపంచానికి అందరికీ కూడా ఆహారం, మంచి ఆహారాన్ని అందించాలి. ఈరోజు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంతో విషపూరితం చేస్తున్నాం మనం ఆహారాన్ని. పండించేవాడికి కావాలి భూమి, కేవలం వ్యాపారం చేసేవాడికి కాదు. మనము భూముల్ని కొని పెట్టేసుకుంటున్నాం. అక్కడ ఎందుకు పనికిరాదు, ఊరికనే కొన్ని వేల ఎకరాలు వేస్ట్గా పడి ఉంటున్నాయి. కానీ పండించే రైతు దగ్గర భూమి లేదు. సో కౌలు రైతులకి అక్కడ ఆ భూములు ఉన్నవాడికి డబ్బులు ఇచ్చేస్తారు, కానీ ఆడు పండించడు. పండించేవాడికి డబ్బులు ఉండవు. పండించిన పంటకి ఎటువంటి వాల్యూ ఉండదు. ఈ రోజున చట్టాలను తీసుకొస్తే దాన్ని మొత్తాన్ని కూడా మరి అంటే ఆధ్యాత్మికులైన వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రజల్ని మోసం చేయరు. కానీ వాళ్ళ యొక్క చేతుల్లో నుంచి ఎప్పుడైతే ఇదంతా కూడా వెళ్ళిపోతూ ఉంది, దళారుల చేతుల్లో ఈ మొత్తం టోటల్ వ్యవస్థ అంతా దళారు చేతుల్లో నుంచి రైతుకి వెళ్ళిపోతుందని భయం. ఆ భయం వల్ల మొత్తం రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి కార్యకర్తలతోని సమ్మెలు చేపించి, ధర్నాలు చేపించి, బందులు చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాజకీయాలు ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టేటువంటి పరిస్థితి రానున్న రోజుల్లో వస్తుంది. కేవలం ఇక్కడ మనిషికి స్వేచ్ఛ అనేది ఇచ్చాడు భగవంతుడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మనిషికి 84 లక్షల జీవరాశుల్లో మానవ జాతి ఒకటి. మనం నిన్న చెప్పుకున్నాం. 84 లక్షల జీవరాశుల్లో కేవలం మానవ జాతి ఒకటి. ఆ మానవ జాతిలో 744 కోట్ల మందిలో నువ్వు ఒక్కడివి. కాబట్టి నేనే పెద్ద తోపు అనుకుంటే ఏం చేయలేం. అన్ని 84 లక్షల జీవరాశుల్లో నేను ఒకడిని అనుకొని నీ ప్రత్యేకత ఏంటో నువ్వు సాధన చేసి సాధించాలి. కానీ ఇక్కడ నేనేదో పెద్ద గొప్పవాడిని, నేనేదో ఇది అనుకుంటే మనమేమీ కాదు. మనం అసలు లెక్కలోనే లేదు. ఎందుకంటే మనం ఒకళ్ళు ఉన్నామన్న సంగతే ఈ ప్రపంచానికి తెలియదు. కాబట్టి మనకి మనమే తెలుసుకొని, మనల్ని మనమే అర్థం చేసుకొని, మనము ఈ ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ ప్రపంచానికి మనం ఏ విధంగా సహాయపడాలి, ఈ ప్రపంచాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక లక్ష్యంతోనే మనం వెళ్ళాలి. మన వంతు మనం ఏం చేయొచ్చు ప్రపంచానికి, ఈ విశ్వానికి. కాబట్టి ఉడత శ్రీరాముడికి సహాయం చేసింది. అది ఎంత ఉంది? చాలా చిన్నది. కానీ ఆ యొక్క రామసేతు కట్టడం కోసం, ఆ సముద్రాన్ని దాటడం కోసం, ఒక బ్రిడ్జిని కట్టడానికి మరి రామాయణ కాలంలో అది సహాయం చేసింది. కేవలం ఉడత మాత్రం సహాయం మనం చేయలేమా ఈ ప్రపంచానికి? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇది గొప్ప అద్భుతమైనటువంటి అవకాశము. మరి గొప్ప క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఈరోజు ఈ భూమి, ఇక్కడున్న మనుషులు, ఇదంతా ఈ వ్యవస్థ అంతా కూడా చాలా గడ్డు కాలం అని చెప్పొచ్చు. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ప్రపంచం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను సైతం ఒక సమిధ కావాలి. ఈ ప్రపంచాగ్నికి మనం తోడు కావాలి. తోడు అయి నేను కూడా ఇందులో భాగస్వామిగా అయ్యి నేను ఎంతో కొంత నేను చెయ్యాలి అనే. ఎందుకంటే మనం కళ్ళ ముందు కనిపిస్తుంది, మనం చూస్తున్నాం. ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి, మనకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, భయంకరమైనటువంటి విపత్తులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ రోజున రానున్న రోజుల్లో మనం చూస్తుంటాం. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మన లక్ష్యం ఏంటి, మనం ఎలా ఈ సహాయం అందించాలి ప్రపంచానికి అని మనం ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. కాబట్టి మనము ఈ యొక్క సాధన ద్వారా, ఈ మహాలక్ష్మి సాధన ద్వారా వనరులు ఈ రేపు జరగబోయే ధ్యాన యజ్ఞానికి, ఇంకా పిఎంసికి, ఇంకా ఇలా ఈ ప్రపంచానికి ఎవరైతే మంచి మంచి పనులు చేస్తున్నారో మన భారతదేశానికి, ఆర్థిక వ్యవస్థకు, మరి
ఒక మంచి ఆలోచన విధానం చేసేటువంటి నాయకులందరికీ కూడా సంపద అనేది అందించబడాలి. సంపద అనేది నాయకుల దగ్గర ఉన్నప్పుడే, ఈ మన ధనాగారాల్లోకి వచ్చినప్పుడే అది సక్రమంగా ఉపయోగపడుతుంది ప్రజలకి. కాబట్టి అది విస్తారంగా మనందరికీ అందించబడాలి. ఎవరైతే మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళందరికీ సంపద అందించబడాలి అనే ఒక సంకల్పంతో మనం ధ్యానం చేద్దాం. హాయిగా శ్వాసను గమనిస్తున్నాం. వేళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు మూసుకొని సహజమైన శ్వాసను గమనిస్తున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. దయచేసి ఎవరూ కళ్ళు తెరవద్దు. మన ధ్యాన శక్తిని రేపు ధ్యాన మహాచక్రంలో సంపదలు విస్తారంగా రావాలి అనే సంకల్పం చేద్దాం. అలాగే మన పిరమిడ్ మోడల్ స్కూల్ రానున్న విద్యా వ్యవస్థ భవిష్యత్తు తరాల కోసం సరైనటువంటి విద్యను అందించడం కోసం పిరమిడ్ మోడల్ స్కూల్ అనేది ఏర్పడింది. భావి తరాలకు సరైనటువంటి విజ్ఞానాన్ని అందించడం కోసం, భారతీయ సనాతన ధర్మాన్ని ఆధునిక విజ్ఞానాన్ని మేళవించి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మోడర్న్ టెక్నాలజీని అందించి అద్భుతమైనటువంటి నాయకులుగా తయారు చేయడం కోసం ఉద్భవించినటువంటి స్థాపించబడినటువంటి పిరమిడ్ మోడల్ స్కూల్కి వనరులు సమకూరాలి. హాయిగా శ్వాసను గమనిస్తూ ఉందాం. శ్వాస మీద ధ్యాస. కేవలం మన ఆలోచన, మనం మార్చుకోవాల్సింది మన ఆలోచన మాత్రమే, మన భావన మాత్రమే. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తున్నాం. Science of meditation.
విశ్వంలో అనంతమైన శక్తి ఉంది. ఆ శక్తిని మనం ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. ఆ శక్తిని భూమి మీదకి తీసుకురావాలంటే మన శరీరం అవసరం. పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం. దానికి మనస్సు అనేది ఒక ఆలోచన, ఒక అగ్నిని ప్రేరేపించడం కోసం సంకల్పం చేయాలంటే మనసు కావాలి. ఆ మనసుని సరైన దారిలో ఉపయోగించడమే ధ్యానం. మనసు పనిచేస్తుంది, చిత్తవృత్తి అనేకంగా వృత్తులు చేస్తుంది. దాన్ని నిరోధించి సరైన మార్గంలో పెట్టాలి. శ్వాస మీద ఉంచాలి. అగ్నికి వాయువు తోడైతే తోడు కావాలి. అది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అందుకే సహజమైన శ్వాస మీద ధ్యాస ఉండాలి. గాలి ఎక్కువైతే దీపం ఆరిపోతుంది, తక్కువైనా ఆరిపోతుంది. సమాన స్థాయిలో ఉండాలి. అందుకే బిగబట్టకూడదు, గాలి గట్టిగా పీల్చకూడదు. ఎంతవరకు అవసరమో అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది శ్వాస. ఎవరి యొక్క సహజమైనటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచాలి. అలా మన యొక్క సహజమైన శ్వాసను గమనిస్తూ ఉన్నాం. మన యొక్క భావనలో ఆ మహాలక్ష్మి, మహావిష్ణువు. మహాలక్ష్మి అంటే వనరులు, మహావిష్ణువు అంటే పరిపాలనా శక్తి. అనంతంగా ఈ భూమి మీదకి విశ్వవ్యాపితంగా రావాలి. శివుడు అంటే ఆలోచన, పార్వతి అంటే శక్తి, బ్రహ్మ సృజనాత్మకత, సరస్వతి జ్ఞానం. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస. హాయిగా ప్రశాంతంగా మన లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉన్నాం.